విజయవాడ తూర్పు నియోజకవర్గంలో వైసీపీ జెండా ఎగరబోతుందని దేవినేని అవినాష్ స్పష్టం చేశారు. ఓడిపోతామనే భయంతోనే గద్దె రామ్మోహన్ ప్రచారం కూడా చేయడం లేదని, కుటుంబ సభ్యులనే బయటకు పంపుతున్నారని విమర్శించారు. విజయవాడ తూర్పు నియోజకవర్గం 2వ డివిజన్లో దేవినేని అవినాష్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇంటింటికి వెళ్లి ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ కార్యక్రమాలను వివరిస్తూ ఓట్లను అభ్యర్థించారు. అనంతరం అవినాష్ మాట్లాడారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి హయాంలోనే నియోజకవర్గం అభివృద్ధి జరిగిందని తెలిపారు. రిటర్నింగ్ వాల్ నిర్మాణం, రోడ్ల అభివృద్ధి తామే చేశామని తెలిపారు. తాను ఎమ్మెల్యే కాకపోయినప్పటికీ 100 కోట్ల రూపాయలతో మౌలిక వసతులు కల్పించడం జరిగిందని అన్నారు. ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ ఇంటి ముందు రోడ్డును కూడా వైసీపీ హయాంలో వేశామని గుర్తు చేశారు. గద్దె ఓడిపోతారని తెలిసే బయటకు రావటం లేదని తెలిపారు. రాబోయే ఎన్నికల్లో వైసీపీ జెండా ఎగురవేస్తామని ధీమా వ్యక్తం చేశారు. ప్రచారంలో డివిజన్ కార్పొరేటర్ నిమ్మల కుమారి మరియు పార్టీ నాయకులు పాల్గొన్నారు. డివిజన్ అధ్యక్షులు కానివ్వండి, డివిజన్ ముఖ్య నాయకులు కానివ్వండి, రీజనల్ కోఆర్డినేటర్స్ కానివ్వండి, ప్రతి ఒక్కరి యొక్క సహకారంతో ఈరోజు ఇంటింటికి ప్రచార కార్యక్రమం నిర్వహించడం జరిగింది. కుమ్మర్ బజార్ నుంచి బెత్లెం నగర్ దగ్గర నుంచి అదేవిధంగా మన దేవినేని నగర్ పర్వలేవ్ సెంటర్ దాకా ఈరోజు ఈ యొక్క కార్యక్రమం కొనసాగుతూ ఉంది. ఎందుకంటే దాదాపుగా 2వ డివిజన్ గారు ప్రతి గడప గారు దాదాపుగా 4 సార్లు ప్రతి ఇల్లు గారు తిరగటం, ఏ సమస్యలు అయితే మాకు గడప గడప మన ప్రభుత్వ కార్యక్రమాల్లో చెప్పారో దాదాపుగా 95% పైగా ఈరోజు సమస్యలన్నీ గారా ఈరోజు 2వ డివిజన్లో పూర్తి చేసి దాదాపుగా 17 కోట్లు ఈరోజు ఈ డివిజన్లో ఖర్చు పెడతాం కానివ్వండి, అభివృద్ధి కార్యక్రమాలు చేస్తాం కానివ్వండి. అదేవిధంగా 70 కోట్లు సంక్షేమ కార్యక్రమాలు, 5 సచివాలయాలకు సంబంధించి 70 కోట్లు ఈరోజు సంక్షేమ కార్యక్రమాలు నిర్వహిస్తాం కానివ్వండి. ఇలా ప్రతి రోడ్డు, ప్రతి డ్రైనేజు, అదేవిధంగా అర్హత ఉన్న ప్రతి ఒక్కరి గారు సంక్షేమ కార్యక్రమాలు అందించిన ప్రభుత్వం ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఈరోజు మేము ఇన్ని కార్యక్రమాలు చేసాం కాబట్టి, అదేవిధంగా ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు, ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు చేసాం కాబట్టి ఈరోజు మేము ప్రజానీకం దగ్గరికి వెళ్ళి ఓట్లు అడిగే ఒక హక్కు కానివ్వండి, ఒక నమ్మకం మాకుంది. తెలుగుదేశం పార్టీ వాళ్ళు మేము ఒకటే అడుగుతున్నాం, మీరు ఏం చెప్పి ఈరోజు ఓట్లు అడుగుతారు? 5 సంవత్సరాల అధికారం మీకు ఇచ్చినప్పుడు మీరు ఏ కార్యక్రమాలు చేశారు? ఈ 5 సంవత్సరాలు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏ రోజన్నా ఒక అధికారి దగ్గరికైనా, ఒక అసెంబ్లీలో అయినా మీరు తూర్పు నియోజకవర్గం గురించి మాట్లాడారా? కేవలం అసెంబ్లీలో కాగితాలు చింపడానికి, విజిల్స్ వేస్తానికి మాత్రమే గద్దె రామ్మోహన్ గారు పనిచేశారు.